WeWork కంపెనీ దివాలా తీసిందనమాట. అప్పట్లోనే దీని విలువ $50 బిలియన్ ఉండేదన్నమాట. WeWork వాల్యుయేషన్ $50 బిలియన్ WeWork కంపెనీ దివాలా తీస్తున్నట్టు చెప్తున్నారన్నమాట. ఇప్పుడు దీని గురించి వద్దాం. ఆఫీస్ స్పేస్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన అంతర్జాతీయ దిగ్గజం WeWork దివాలా ప్రకటించిందన్నమాట. అంటే ఆఫీస్ స్పేస్ అంటే ఎవరైనా ఆఫీస్ స్పేస్ని అద్దెకి తీసుకుని తన పనులు చేసుకోవచ్చు అనమాట. ఇది అంతర్జాతీయంగా విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చిందన్నమాట. దివాలా ప్రకటించింది. వ్యాపారాన్ని యథాతథంగా కొనసాగిస్తూ కార్యకలాపాలు పునర్వ్యవస్థించుకునే దిశగా అమెరికాలో చాప్టర్ 11 దివాలా పిటిషన్ దాఖలు చేసింది WeWork కంపెనీ. వ్యాపార పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించినట్లు కూడా కంపెనీ తెలిపింది. కమర్షియల్ ఆఫీస్ లీజుల పోర్ట్ఫోలియోని మరింత క్రమబద్ధీకరించుకున్నట్లు కూడా WeWork కంపెనీ పేర్కొందన్నమాట. రుణభారాన్ని గణనీయంగా తగ్గించుకునే దిశగా పునర్వ్యవస్థీకరణ విషయంలో తోడ్పాటు అందించాలా సంబంధిత వాటాదారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా WeWork తెలిపిందన్నమాట. అమెరికా, కెనడా వెలుపల దేశాల్లోని తమ కార్యపాలనపై పరిణామ ప్రభావం ఉండబోదని WeWork వివరించింది. సమస్యలు పరిష్కరించుకుని వ్యాపారాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగడంపై దృష్టి పెడతా ఉన్నట్లు సంస్థ CEO డేవిడ్ టోలీ ఒక ప్రకటన తెలిపారన్నమాట. కంపెనీ ప్రథమార్థంలో దాదాపు $700 మిలియన్ నష్టాన్ని నమోదు చేసింది. అలాగే WeWork 39 దేశాల్లోని 777 చోట్ల కార్యకలాపాలు సాధిస్తుందన్నమాట. WeWork కంపెనీ 39 దేశాల్లోని 777 చోట్ల కార్యకలాపాలు సాగిస్తుందన్నమాట. ఒకప్పుడు ఇది $50 బిలియన్ వాల్యుయేషన్ కంపెనీగా వెలుగొందిన ఈ కంపెనీ దివాలా తీయడానికి అనేక కారణాలు ఉన్నాయన్నమాట. అత్యధికుడిగా విస్తరించడము, వ్యవస్థాపకుడు ఆడమ్ న్యూమాన్ పోకడలు మొదలైనవి WeWork దివాలా తీయడానికి కారణం అన్నమాట. వాస్తవానికి కొన్నేళ్ల క్రితం నుంచి దివాలా సంకేతాలు కనిపించడం మొదలైంది WeWorkలో. 2019లో తొలి పబ్లిక్ ఇష్యూ ప్రయత్నం ఘోరంగా విఫలం కాగా ఆ తర్వాత 2021లో IPOకి వచ్చిన వాల్యుయేషన్ అనేక రెట్లు తగ్గి $9 బిలియన్ పడిపోయిందన్నమాట. అంతకన్నా ముందే కంపెనీ వ్యవస్థాపకుడి పనితీరుపై ఇన్వెస్టర్లు తీవ్ర అసంతృప్తి నెలకొందన్నమాట. న్యూమాన్ ఉద్దేశం కూడా గురయ్యారు. ఇది కంపెనీ వ్యవస్థాపకుడు చాలా ఎంజాయ్మెంట్ చేసేవాడు అనమాట. అందుకని న్యూమాన్ విధ్వంసం గురయ్యారన్నమాట. సంస్థల మెజార్టీ వాహనం తీసుకున్న జపాన్ దగ్గర నుంచి సాఫ్ట్ బ్యాంకు కంపెనీ నిలబెట్టేందుకు ప్రయత్నించింది. నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడము, ఆదాయం పెంచుకోవడం వంటి ప్రయత్నాలు జరిగినా పెద్దగా ఫలితం లేకపోయింది WeWorkకి. వ్యాపారాన్ని కొనసాగించే సామర్థ్యం అంతంతకుగానే ఉన్నాయంటూ WeWork వెల్లడించిందన్నమాట. ఆ తర్వాత లీజుని పునఃక్షమించుకునే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ఇప్పుడు నష్టాల్లో ఉన్న లొకేషన్ నుంచి WeWorkతో వైదొలగాలని చూస్తుందన్నమాట. ఈ WeWork ప్రభావం భారత్పై ఉండదని చెప్తున్నారు. WeWork గ్లోబల్ దివాలా ప్రభావం భారత విభాగంపై ఉండదని WeWork CEO కరణ్ విర్వాణి స్పష్టం చేస్తున్నారు అన్నమాట. భారత్లో ఉండదని, ఎందుకంటే దివాలా ప్రక్రియలో భారత వ్యాపార భాగంగా లేదని చెప్పారన్నమాట. WeWork ఇండియాలో రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్గా నాకు 73%, అంటే WeWork ఇండియాలోని రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్కి 73%, WeWork గ్లోబల్కి 27% మాత్రమే ఓటాలు ఉన్నాయి. భారత్లో 7 నగరాలు, WeWork ఇండియాలో 50 కేంద్రాల వరకు ఉన్నాయి. 2021 జూన్లో WeWork ఇండియాలో WeWork గ్లోబల్ $100 మిలియన్ ఇన్వెస్ట్ కూడా చేసింది. ఈ విధంగా WeWork భారత్లో దివాలా తీయట్లేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా WeWork దివాలా పిటిషన్ ప్రకటించిందనమాట. ఒకప్పుడు ఇది ఆఫీస్ స్పేస్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందనమాట WeWork కంపెనీ. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.